శాంతి. ఈరోజు మురళీ డేటు 30 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శుభకార్యం చేయడంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయకూడదు. మీ సోదరులను ఎదురు దెబ్బలు తినడం నుండి అంటే మోసపోవడం నుండి రక్షించాలి. భ్రమరము వలె బూబూ చేసి మీ సమానముగా తయారు చేయాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ విషయంలో అనర్థం జరగడం వలన భారతదేశం గవ్వతుల్యముగా తయారయ్యింది? సమాధానము, గీతా స్వామిని అంటే శివ్ బాబాను మర్చిపోయి గీతా జ్ఞానము ద్వారా జన్మను పొందిన పిల్లవాడినే అంటే శ్రీకృష్ణుణ్ణి స్వామి అని అనేశారు. ఈ ఒక్క అనర్థం కారణముగా అందరూ తండ్రి నుండి విముఖులైపోయారు. భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో సత్యమైన గీతను వింటున్నారు. ఈ గీతా జ్ఞానం ద్వారానే దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. మీరు శ్రీకృష్ణుని సమానముగా అవుతారు. పాట, ఈ ఆటనంతా రచించినది ఎవరు? ఓం శాంతి. బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలు మనకు స్వర్గంలో చాలా అపారమైన సుఖం ఉండేది అని, చాలా సంతోషంగా ఉండేవారు అని అర్థం చేసుకున్నారు. జీవాత్మలైన మనము స్వర్గంలో చాలా ఆనందంగా ఉండేవారము. తర్వాత ఏమైంది? రంగు రూపముల మాయ వచ్చి అంటుకుంది. వికారాల కారణంగానే దీనిని నరకము అని అంటారు. అంతా నరకమే. భ్రమరము యొక్క ఉదాహరణ ఏదైతే ఇస్తారో ఆ భ్రమరము మరియు బ్రాహ్మణి ఇరువురు పని ఒక్కటే. భ్రమరము ఉదాహరణ మీ గురించే ఉంది. భ్రమరము పురుగులను తీసుకుని వెళ్తుంది. ఇంటిని తయారు చేసి ఆ ఇంటిలో పురుగులను వేసేస్తుంది. ఇది కూడా నరకమే. అందరూ పురుగుల వలె ఉన్నారు. కానీ పురుగులన్నీ దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కాదు. ఏ ధర్మాలకు చెందిన వారైనా అందరూ నరకవాసులైన పురుగులే. ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి చెందిన పురుగులు ఎవరెవరో కూర్చుని బూబూ చేసే బ్రహ్మ ముఖ వంశ బ్రాహ్మణులకు వీరేనని తెలిసేది ఎలాగా అని బాబా అడుగుతున్నారు. ఎవరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఉంటారో వారు తప్పకుండా నిలుస్తారు. ఎవరైతే ఈ ధర్మానికి చెందని వారో వారు నిలవలేరు. ఇప్పుడు అందరూ నరకవాసి పురుగులే. సన్యాసులు కూడా నరకపు ఈ సుఖము కాకిరెట్టతో సమానమైనది అని అంటారు. అంటే అల్పకాలికమైనది అని చెప్తారు. స్వర్గంలో అపారమైన సుఖం ఉంటుందని వారికి తెలియదు. ఇక్కడ 5% సుఖము, 95% దుఃఖము ఉంది. కనుక దీనిని స్వర్గమని ఎవ్వరూ అనరు. స్వర్గములో అయితే దుఃఖం యొక్క మాటే ఉండదు. ఇక్కడైతే అనేక శాస్త్రాలు, అనేక ధర్మాలు, అనేక మతాలుగా అయిపోయాయి. స్వర్గంలో అయితే ఒక అద్వైత దేవతా మతము, ఒకే ధర్మము ఉంటుంది. కావున మీరు బ్రాహ్మణీలు భ్రమరము వలె బూబూ చేస్తారు. ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు నిలుస్తారు. మనుషులు రకరకాలుగా ఉన్నారు. కొందరు ప్రకృతిని నమ్ముతారు, కొందరు సైన్స్ని నమ్ముతారు, మరికొందరు ఈ సృష్టి కేవలం కల్పిత మాత్రమేనని అంటారు. ఇటువంటి సంభాషణ ఇక్కడే జరుగుతుంది, సత్యయుగంలో జరగదు. ఈ అనంతమైన తండ్రి ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము ద్వారా తన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు నా వద్ద ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ నా వద్దకు రావాలి. ఇందులో శాస్త్రాల విషయమేమీ ఉత్పన్నమవ్వదు. క్రీస్తు బుద్ధుడు వస్తారు, వారు కూడా వచ్చి వినిపిస్తారు. ఆ సమయంలో శాస్త్రాల ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు. క్రీస్తు ఏమైనా బైబిల్ చదివేవాడా? అసలు అప్పుడు బైబిల్ అనే మాటే ఉండదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ స్థితిని చూసుకోండి.
మాయా రావణుడు మీ స్థితిని ఎలా తయారు చేశాడో చూడండి. మేము అసురీ రావణ సాంప్రదాయంలో ఉన్నామని కూడా అర్థం చేసుకుంటారు. రావణుణ్ణి తగలబెడతారు, కానీ అతడు తగులబడడు. రావణుడు తగులబడడం ఎప్పుడు ఆగుతుందో మనుష్యులకు తెలియదు. మీరు ఈశ్వరీయ దైవీ సాంప్రదాయానికి చెందినవారు. మీరు నా పిల్లలు. ఇప్పుడు పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు నేను వచ్చాను. అనేక ధర్మాలు ఉన్నాయి. వాటి నుండి బయటకు తీసేందుకు ఎంత కష్టపడవలసి వస్తుంది. గీత కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఏదైతే ఉందో వాటి గుర్తులు ఎక్కడి నుండి వెలువడ్డాయి? ఋషులు మునులు కూర్చుని తయారు చేశారు. వాటిని ఇప్పటి వరకు వింటూ వచ్చారు. వేదాలను ఎవరు గానం చేశారు? వేదాలకు తండ్రి ఎవరు? నేను గీతా భగవానుణ్ణి అని తండ్రి అంటున్నారు. శివబాబాయే గీతామాతను రచించారు. గీత నుండి శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడు. అతనితో పాటు రాధ మొదలైన వారంతా వచ్చేస్తారు. మొదట ఉన్నది బ్రాహ్మణులే. వారు మా అత్యంత ప్రియమైన తండ్రి అని పిల్లలైన మీకు నిశ్చయముంది. వారిని అందరూ ఓ గాడ్ ఫాదర్ దయచూపండి అని అంటారు. దుఃఖాల నుండి విముక్తులు ఎలా అవ్వాలి అని భక్తులు పిలుస్తూ ఉంటారు. భగవంతుడు ఒకవేళ సర్వవ్యాపి అయితే ఇక పిలవవలసిన అవసరమేముంది? ముఖ్యమైనది గీత విషయము. ఎన్నో యజ్ఞాలు మొదలైన వాటిని రచిస్తారు. ఇప్పుడు మీరు ఇటువంటి కరపత్రాలను ముద్రించండి. ఇప్పుడు ఎంత అనర్థమైపోయిందో చూడండి. ఎక్కడ చూసినా గీతను వ్రాస్తూ ఉంటారు. గీతను ఎవరు రచించారు, ఎవరు గానం చేశారు, ఎప్పుడు గానం చేశారు, ఎవరు తయారు చేశారు, ఈ విషయాల గురించి ఏమాత్రం తెలియదు. శ్రీకృష్ణుని యథార్థ పరిచయం కూడా లేదు. కేవలం కృష్ణుడు సర్వవ్యాపి అని, ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడే కృష్ణుడు అని అనేస్తారు. రాధ భక్తులు రాధ సర్వవ్యాపి అని, ఎక్కడ చూసినా అక్కడ రాధనే రాధ అని అంటారు. ఒక్క నిరాకార పరమాత్మనే సర్వవ్యాపి అంటే అది రైటు. కానీ అందరినీ సర్వవ్యాపిగా ఎందుకు చేసేసారు? గణేశుణ్ణి కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. ఉదాహరణకు ఒక్క మధురా నగరంలోనే గమనించండి. కొందరేమో శ్రీకృష్ణుణ్ణి సర్వవ్యాపి అని అంటే, కొందరేమో రాధ సర్వవ్యాపి అని అంటారు. ఎంత తికమకైపోయింది. ఒకరి మతము ఇంకొకరితో కలవదు. ఒకే ఇంటిలో తండ్రికి ఒక గురువు వేరుగా, పిల్లలకు వేరే గురువు ఉంటారు. వాస్తవానికి వానప్రస్థంలోనే గురువుల వద్దకు వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా బ్రహ్మ యొక్క వానప్రస్థ అవస్థలోనే ప్రవేశించాను. ప్రపంచంలో ఎవరు ఎంత పెద్ద గురువు అయితే వారికి అంత నశ ఉంటుంది. ఆదిదేవునికి మహావీరుడు అనే పేరు కూడా ఇచ్చేశారు. హనుమంతుణ్ణి కూడా మహావీరుడు అని అంటారు. వాస్తవానికి మహావీరులు అంటే శక్తులైన మీరే. దిల్వాడా మందిరంలో శక్తులను సింహం పైన సవారీ చేస్తున్నట్లు, పాండవులను ఏనుగులపైన సవారీ చేస్తున్నట్లు చూపించారు. ఈ మందిరం చాలా గొప్ప యుక్తితో తయారు చేయబడింది. అది పూర్తిగా మీ స్మృతి చిహ్నమే. మీ చిత్రాలనే ఉంచేందుకు మీరు ఆ సమయంలోనైతే ఇదే రూపాలతో ఉండరు కదా. మందిరం ద్వాపర యుగంలో నిర్మించబడింది కనుక అప్పుడు మీ చిత్రాలు ఎక్కడి నుండి వస్తాయి? మీరు సేవ అయితే చేస్తున్నారు. ఈ విషయాలన్నీ సంగమ యుగానికి చెందినవి. వారు తర్వాత శాస్త్రాలను తయారు చేశారు. మనం ఒకవేళ గీత పేరును ప్రస్తావించకపోతే ఇదేదో కొత్త ధర్మమేమో అని మనుషులు భావిస్తారు. చాలా కష్టపడవలసి ఉంటుంది. ధర్మస్థాపకులు ఈ ప్రపంచంలో కేవలం ధర్మస్థాపన చేస్తారు. మిమ్మల్నైతే తండ్రి కొత్త ప్రపంచము కొరకు తయారు చేస్తారు.
తండ్రి చెప్తున్నారు, నేను చేసే కర్తవ్యాన్ని ఇతరులెవ్వరూ చెయ్యలేరు. పతితులందరినీ పావనముగా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రత విషయంలో హెచ్చరిక చేయవలసి ఉంటుంది. భారతదేశంలో ఎంతో అనర్థం జరిగిపోయింది. దానివల్లనే భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది. తండ్రి గీతామాత ద్వారా కృష్ణునికి జన్మనిచ్చారు. అయితే వారు కృష్ణుణ్ణి గీతాస్వామిగా చేసేశారు. నిజానికి గీతాస్వామి అంటే శివుడు. వారు గీత ద్వారా కృష్ణునికి జన్మనిచ్చారు. మీరందరూ సంజయులు, వినిపించేవారు ఒక్క శివబాబాయే. ప్రాచీన దేవీ దేవతా ధర్మమును రచించేవారు ఎవరు? ఈ విషయాలన్నీ వ్రాసేందుకు మంచి బుద్ధి కావాలి. గీత ద్వారా మనం జన్మ తీసుకుంటున్నాము. మమ్మ రాధగా, బ్రహ్మ కృష్ణునిగా అవుతారు. ఇవన్నీ గుప్తమైన విషయాలు కదా. బ్రాహ్మణుల జన్మను గురించి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. విషయమంతా కృష్ణుడు మరియు పరమాత్మలకు చెందినదే. బ్రహ్మ కృష్ణుడు మరియు శివబాబా, ఈ విషయాలన్నీ చాలా గుహ్యమైనటువంటివి కదా. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు చాలా బుద్ధివంతులై ఉండాలి. ఎవరికైతే యోగం పూర్తిగా ఉంటుందో వారి బుద్ధి పారసంలాగా అంటే బంగారంలాగా అవుతూ ఉంటుంది. బుద్ధి భ్రమిస్తూ ఉండేవారికి ఈ విషయాలు బుద్ధిలో నిలబడవు. బాబా పిల్లలైన మీకు ఎంత ఉన్నతమైన జ్ఞానమునిస్తున్నారు. విద్యార్థి తన బుద్ధిని కూడా నడిపిస్తారు కదా. అందువలన ఇప్పుడు మీరు కూర్చుని వ్రాయండి. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. సాగరుని పిల్లలైన మనము మన సోదరీ సోదరులను రక్షించాలి. పాపం ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఈ బీకేలు ఇంతగా కష్టపడుతున్నారు అంటే తప్పకుండా ఏదో విషయం ఉంటుంది కదా అని అంటారు. లక్షల కరపత్రాలను ముద్రించి గీతా పాఠశాల మొదలైన వాటిలో పంచండి. భారతదేశం అవినాశీ ఖండము మరియు సర్వోత్తమ తీర్థస్థానము. అందరికీ సద్గతినిచ్చే తండ్రి తీర్థస్థానమును జాడ తెలియకుండా మాయం చేసేశారు. మరి దాని పేరును ప్రసిద్ధం చేయాల్సి ఉంటుంది కదా. పుష్పాలు అర్పించడానికి యోగ్యులు ఒక్క శివబాబా మాత్రమే. మిగిలినవన్నీ వ్యర్థమే. గీతా పాఠశాలలు చాలా ఉన్నాయి. మీరు వేషాన్ని మార్చుకుని అక్కడికి వెళ్ళండి. భలే వారు మిమ్మల్ని బీకేలని గుర్తించినా పర్వాలేదు. ఇటువంటి ప్రశ్నలు ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు. శివబాబా బ్రహ్మ తనువులో కూర్చుని ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటున్నారు. స్వర్గానికి మాలికలుగా తయారు చేసే తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారు. బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు దేవతలుగా అవ్వలేరు. బ్రాహ్మణ కులము దైవీ కులము కంటే ఉన్నతమైనది. అందరి ఆత్మలు పావనముగా అవుతున్నాయి. మీరు మళ్ళీ నూతన ప్రపంచంలో పునర్జన్మను తీసుకుంటారు. అచ్చా, ఇప్పుడు రాత్రి క్లాసు. డేటు 12/1/1969. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు ఒక్క తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఒక్కరి స్మృతిలో ఉండడాన్ని అవ్యభిచారి స్మృతి అని అంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చుని ఉన్న ఇతరుల స్మృతి వచ్చింది అంటే దానిని ఏమంటారు? అనేకులను స్మృతి చేయడము అని అంటారు కదా. అంటే ఒక్కరి స్మృతి పక్కాగా లేదు. తినుట, త్రాగుట, ఉండుట అన్నీ ఒక ఇంటిలో చేస్తూ ఇతరులను స్మృతి చేయడం మోసమవుతుంది కదా. భక్తి కూడా ఎప్పటి వరకు ఒక్క శివబాబానే పూజిస్తారో అప్పటి వరకు, అంటే ద్వాపర యుగంలో అది అవ్యభిచారి భక్తి. తరువాత ఇతరులను స్మృతి చేస్తారు. అప్పుడు అది ఏమైపోతుంది? యథార్థమైనటువంటి స్మృతి కాదు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. ఒక్క తండ్రి ఎంత అద్భుతాన్ని చేస్తున్నారు. మనల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తారు. అందువలన ఒక్కరినే స్మృతి చెయ్యాలి.
నాకు ఒక్కరు మాత్రమే ఉన్నారు అని అనాలి. కానీ పిల్లలు శివబాబా స్మృతిని మర్చిపోతాము అని అంటారు. మీరు భక్తి మార్గంలో ఉన్నప్పుడు మేము ఒక్కరినే భక్తి చేస్తాము అని అనేవారు. వారే పతిత పావనులు, ఇంకెవ్వరినీ పతిత పావనులు అని అనరు. ఆ ఒక్కరినే అలా అంటారు. వారే అత్యంత ఉన్నతులు. ఇప్పుడు భక్తి విషయమే లేదు. పిల్లలకు జ్ఞానం ఉంది. జ్ఞాన సాగరుణ్ణి స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలో మీరు వచ్చినట్లయితే మేము మిమ్మల్నే స్మృతి చేస్తాము అని అనేవారు. కనుక ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఒక్క తండ్రినే స్మృతి చేస్తున్నానా, లేక అనేక బంధుమిత్రులు మొదలైన వారిని స్మృతి చేస్తున్నానా? ఒక్క తండ్రితోనే కదా మనసును జోడించాలి. ఒకవేళ హృదయము మరొకరి వైపు వెళ్ళినట్లయితే అది ఏమవుతుంది? అనేకులను స్మృతి చేసినట్లు అయిపోతుంది కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మామేకం యాద్ కరో, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. మళ్ళీ మీకు అక్కడ దైవీ సంబంధీకులు లభిస్తారు. నూతన ప్రపంచంలో మీకు అందరూ కొత్త వారే లభిస్తారు. మనం ఎవరిని స్మృతి చేస్తున్నామని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, మీరు పారలౌకిక తండ్రినైనా నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. నేనే పతిత పావనుడను. ప్రయత్నం చేసి మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధి యోగమును తొలగించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత పాపం తెగిపోతుంది. ఎంతెంత మనం బాబాని స్మృతి చేస్తామో అంత బాబా కూడా మనల్ని స్మృతి చేస్తారని కాదు. పాపం తొలగించుకోవలసిన అవసరం తండ్రికి లేదు. పావనులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. శివబాబా కూడా ఇక్కడే ఉన్నారు. వారికి తమ సొంత శరీరం అంటూ లేదు. కేవలం లోనుగా తీసుకున్నారు. మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగా అయి నూతన ప్రపంచానికి మాలికలుగా అవుతాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు. మీ హృదయంతో ప్రశ్నించుకుంటూ ఉండండి. మాటి మాటికి తండ్రి నుండి బుద్ధి యోగం యొక్క లింకు తెగిపోతూ ఉంటుందని గ్రహించారు. తండ్రికి తెలుసు, లింకు తెగిపోతూనే ఉంటుంది. మళ్ళీ స్మృతి చేస్తారు, మళ్ళీ తెగిపోతుంది. పిల్లలు నెంబర్ వారీగా పురుషార్థమైతే చేస్తూనే ఉంటారు. మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే మీరు రాజధానిలో వచ్చేస్తారు. స్వయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండండి. డైరీ ఉంచుకోండి. రోజంతటిలో మా బుద్ధి యోగం ఎక్కడెక్కడికి పోయింది, తర్వాత మళ్ళీ తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలో ఉన్న మనస్సు, బుద్ధి పరిగెడుతూ ఉంటాయి. అలా పరిగెత్తడం వలన నష్టం కలుగుతుంది అని తండ్రి చెప్తారు. నన్ను స్మృతి చేస్తే లాభం ఉంటుంది, మిగిలినదంతా నష్టమే. ముఖ్యంగా ఒక్కరినే స్మృతి చేయాలి. స్వయం పైన చాలా గమనం పెట్టాలి. అడుగడుగులో లాభం, అడుగడుగులో నష్టం. 84 జన్మలు దేహదారులను స్మృతి చేస్తూ నష్టమునే పొందారు. ఒక్కొక్క రోజు గడుస్తూ ఇప్పటికీ 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. నష్టమే జరిగింది. కానీ ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉంటూ లాభాన్ని పొందుకోవాలి కదా. ఈ విధంగా విచార సాగర మదనం చేసి జ్ఞాన రత్నాలను వెలికి తీయాలి. తండ్రి స్మృతిలో ఏకాగ్ర చిత్తులై నిమగ్నమవ్వాలి. చాలామంది పిల్లలకు గవ్వలను సంపాదించుకోవడంలోనే చింత ఉంటుంది. మాయ వ్యాపారము మొదలైన వాటి గురించి ఆలోచనలను తీసుకొస్తుంది. ధనవంతులకైతే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. బాబా ఏం చేయగలరు? బాబాకు ఎంత మంచి వ్యాపారం ఉండేది. ఎటువంటి ఎదురు దెబ్బలు తినవలసిన అవసరమేమీ లేదు. ఎవరైనా వ్యాపారి వచ్చినట్లయితే నేను వారిని, మీరు వ్యాపారులా లేక ఏజెంటా అని ప్రశ్నించేవాడిని. అంటే బ్రహ్మబాబా గత జీవితం యొక్క విషయం ఇది. మీరు వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా బుద్ధి యోగాన్ని తండ్రితో జోడింప చెయ్యాలి. ఇప్పుడు కలియుగం పూర్తి అయ్యి
సత్యయుగం వస్తుంది. పతితులైతే సత్యయుగములోకి వెళ్ళనే వెళ్ళరు. ఎంతగా స్మృతి చేస్తే అంత పవిత్రమవుతారు. పవిత్రత వలన ధారణ కూడా మంచిగా జరుగుతుంది అంటున్నారు బాబా. పతితులు స్మృతి చెయ్యలేరు, కావున వారికి ధారణ కూడా జరగదు. కొంతమందికి వారి అదృష్టము కొద్ది సమయం లభిస్తుంది, పురుషార్థం చేస్తారు. కొంతమందికి సమయమే లభించదు, స్మృతి చెయ్యరు. కల్పకృతం ఎవరు ఎంత ప్రయత్నం చేస్తారో ఇప్పుడు కూడా అంతే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ తమంతకు తామే శ్రమ చెయ్యాలి. సంపాదనలో నష్టం వస్తే ఇంతకుముందు ఈశ్వరేచ్ఛ అనేవారు, కానీ ఇప్పుడు మీరు డ్రామా అని అంటారు. కల్పకృతం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు 4 గంటల యోగం చేస్తే మరో కల్పంలో ఎక్కువగా చేస్తారని కాదు, శిక్షణ ఇవ్వబడుతుంది. ఇప్పుడు పురుషార్థం చేస్తే కల్పకల్పము మంచి పురుషార్థం చేస్తారు. కాబట్టి బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉందో పరిశీలన చేసుకోండి. మల్ల యుద్ధంలో చాలా హెచ్చరికగా ఉంటారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. బుద్ధివంతులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా మీ బుద్ధిని పారసముగా అంటే బంగారు బుద్ధిలాగా తయారు చేసుకోవాలి. బుద్ధిని అక్కడ ఇక్కడ భ్రమింప చేయకూడదు. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని గురించే ఆలోచించాలి. భ్రమరము వలె తయారై బూబూ చేసి నరకవాసులుగా ఉన్న పురుగులను దేవీ దేవతలుగా చేసే సేవ చేయాలి. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. తమ సోదరీ సోదరులను ఎదురు దెబ్బలు తినడం నుండి అంటే మోసపోవడం నుండి రక్షించాలి. ఈరోజు వరదానము. సమానత యొక్క భావన ఉంటున్న ప్రతి అడుగులో విశేషతను అనుభవం చేయించే విశేష ఆత్మ భవ. సారాంశము. ప్రతి పుత్రునిలో వారి వారి విశేషతలు ఉన్నాయి. విశేష ఆత్మల కర్మలు సాధారణ ఆత్మల కర్మల కంటే భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరిలో సమాన భావనను ఉంచుకోవాలి. కానీ వీరు విశేషమైన ఆత్మలు అని కనిపించాలి. విశేష ఆత్మలు అనగా విశేషంగా చేసేవారు, అంతేకాని కేవలం నోటి మాటలు చెప్పేవారైతే కాదు. వీరు స్నేహ బండారము అని అందరికీ అలాంటి ఫీలింగ్ రావాలి. ప్రతి అడుగులో ప్రతి దృష్టిలో స్నేహం అనుభవం అవ్వాలి. ఇదే విశేషత అని బాబా అంటున్నారు. స్లోగన్. ఈ సృష్టి కయ్యామత్తుకు ముందే మీ బలహీనతలను లోపాలను ఖయామత్ చేయండి. అంటే ఈ సృష్టి వినాశనానికి ముందుగానే మీ స్వయం లోపల ఏదైతే బలహీనతలు లోపాలు ఉంటాయో వాటిని నాశనం చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి.